నంద్యాల జిల్లాలో ఉద్యోగ ఉపాధ్యాయ గలం వినిపించింది. పెండింగ్ లో ఉన్న పిఆర్సీ, డిఏ బకాయిలు మరియు మెమో 57ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. నంద్యాల కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఒకరోజు నిరాహార దీక్షలో నేతలు ప్రభుత్వంపై విమర్శల జడివాన కురిపించారు. ముఖ్యంగా మేము పోరాటం చేస్తున్నటువంటిది గొంతమ్మ కోరికలు కాదు. మేము ఉన్నది విషయాలు నువ్వు ఎలక్షన్ ముందు ఏం మాట్లాడినావో ఆ విషయాలే మీరు నెరవేర్చండి అని చెప్పేసి మేము అడుగుతున్నాము. వేరే కొత్త కోరికలు కాదు. మేము అడుగుతున్నది పిఆర్సీ ఇవ్వని పక్షంలో అయ్యా 29% ఇవ్వాలని కోరుతున్నాము. అంతేగాక అనేక బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. మెడికల్ రీఇంబర్స్మెంట్ కానీ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము ఈ రోజు రోడ్డు పైకి వచ్చి ఉపాధ్యాయులందరూ కూడా ఈ రోజు ఇక్కడ మేము నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ నిరాహార దీక్షకు జిల్లా నలుమూలల నుంచి కూడా అనేక మంది ఉపాధ్యాయులు వచ్చి ఉన్నారు. అందరి సమస్యలు ఈ రోజు ఉపాధ్యాయులు పిల్లల దగ్గర కూర్చోవలసింది పోయి రోడ్డు పక్కన కూర్చోవలసిన అవసరం ఏర్పడింది. మేము అంతేకాక మన ముఖ్యమంత్రి ఉన్నారు, ఏ మాత్రం దీని మీద చలనం లేకుండా ఉన్నారు. తర్వాత నేను పవన్ కళ్యాణ్ మా యొక్క తండ్రి కూడా ఉద్యోగి, ఆ ఉద్యోగం కష్టాలు ఏంటో మాకు తెలుసు అని చెప్పేసి ఆయన కూడా ఏమాత్రము పిఆర్సీ గురించి కానీ దేని గురించి పట్టించుకోవడం లేదు. అంతేకాక సిపిఎస్ వాళ్ళకు మెరుగైనటువంటి పిఆర్సీ వచ్చే మెరుగైనటువంటి పెన్షన్ ఇచ్చేటట్లు కూడా మేము చూస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆయన కూడా అన్నారు. ఆయన ఒక సనాతన ముఖ్యమంత్రి, ఆమె ఆయనకు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఉపాధ్యాయుల సమస్యలు ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క మెడలు వంచేలాగా మా ఉపాధ్యాయులకు ఉద్యమం ఏమాత్రం తగ్గేది లేదు. ఇప్పుడు ఇందాక జేఏసీ నాయకులు మాకు సంఘీభావం ప్రకటించారు. జేఏసీతో తర్వాత అనేక సంఘాలతో మేము కలిసి ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి తీసుకొచ్చి మా సమస్యల సాధనకు ఎంతైనా కృషి చేస్తాం తెలియజేస్తూ ఈ అవకాశం కలిపిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వ పిలుపు మేరకు రణబేరి 3.0లో భాగంగా రెండవ దశ కార్యక్రమం, అంటే మొదటి దశలో అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో నిరాహార దీక్షలు చేపట్టాము. తర్వాత ఈ రోజు అంటే ఏప్రిల్ 1వ తేదీ 2వ తేదీ 2 రోజులు నిరాహార దీక్షలు చేపట్టవలసి వచ్చింది. కానీ ఏప్రిల్ 2వ తేదీ రంజాన్ పండుగ సందర్భంగా వచ్చినటువంటి ఎగ్జామ్, పోస్ట్ పోయినటువంటి ఎగ్జామ్ 2వ తేదీ ఉండడం వల్ల 2వ తేదీని రద్దుపరుచుకున్నాం. కావున ఈ రోజు ఆర్థిక బకాయిలపై, ప్రధానంగా కేవలం ఆర్థిక బకాయిలపై మాత్రమే ఈ రోజు ఇక్కడ నిరాహార దీక్ష జరుగుతుంది. అంటే పిఆర్సీ కమిషన్ నియమించడము, ఐఆర్ ను 29% ప్రకటించడము, పాత పెండింగ్ లో ఉన్న డిఏలను ప్రకటించడము, అలాగే 50 డెమోను అమలు చేయడము, అలాగే మెడికల్ హెల్త్ కార్డ్స్, మెడికల్ సమస్యలను కూడా సమస్యలను పరిష్కరించడము, అలాగే పిఆర్సీ ఆర్థిక బకాయిలను మొదలైన వాటిని వెంటనే ప్రభుత్వము నిరాహార దీక్షలు అయిన వెంటనే దీనికి స్పందించి త్వరగా, వీలైనంత త్వరగా మీరు పిఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ ను ప్రకటించాలని ఈ సందర్భంగా యూటీఎఫ్ అన్ని జిల్లాల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.